హై వ్యూయర్స్, దిస్ ఇస్ భాస్కర్ ఫ్రమ్ BMS ప్రాపర్టీస్ అండి. ఈరోజు మనకి 134 స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేస్ G+1 హౌస్ సేల్కి వచ్చేసిందండి. ఇదండి హౌస్ మీకు చూపిస్తున్నాను. ఈ హౌస్ వచ్చేసి సేల్కి ఉంది. ఇయర్ కాప్రా. ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్లు, ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్లు ఉంటాయి ఈ హౌస్కి. ఓకే, ఈ హౌస్ ఎలా ఉందో మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ BMS ప్రాపర్టీస్ అండి ఫర్ మోర్ ప్రాపర్టీ వీడియోస్. ఓకే రైట్, ఈ వీడియో కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తే ఈ హౌస్ గురించి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో మీరు తెలుసుకోవచ్చు. రైట్, ఈ హౌస్ కొనాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి. ఓకే రైట్, మనం లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉందో చూద్దామండి ఇప్పుడు. రైట్, ఇది గార్డెన్ ఏరియా ఇచ్చారు మనకి, స్మాల్ గార్డెన్ ఏరియా. ఇది మెయిన్ గేట్ అండి. ఇది ర్యాంప్ ఎలా ఉంటుంది మనకి. ఓకే, ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. 2 డోర్స్ ఉంటాయి, ఈస్ట్ ఫేస్లో ఒకటి, నార్త్ ఫేస్లో ఒకటి. ఇది పైకి స్టేర్స్ అండి, చూసుకోండి. రైట్, ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఉంది. ఓకే రైట్ రైట్, ఇటు సైడ్ చూస్తే ఇది వచ్చేసి బోర్ అండి. ఓకే, ఇది సంప్, బోర్ వాటర్ యూజ్ చేసుకోవడానికి. ఇది సంప్ వచ్చేసి మంజీరా వాటర్ కోసం అండి. ఈ ఏరియాలో మంజీరా వాటర్ ఇక్కడ లేదు, ఈ హౌస్కి అయితే లేదు ప్రజెంట్. రైట్, ఇలా చూసుకోండి, ఇక్కడ నుండి చూసుకోండి. నార్త్ ఫేస్లో డోరు, అది కిచెన్లోకి ఉంటుంది. ఇది మెయిన్ డోర్ అండి. రైట్, ఇలా కనిపిస్తుంది మనకి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి 2 ఫీట్ గల్లీ ఉందండి మనకి. ఓకే, ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాం. ఇది ఇన్సైడ్ వ్యూ అండి, చూసుకోండి క్లియర్గా. G+1 హౌస్ అండి, 134 స్క్వేర్ యార్డ్స్. ఓకే, అక్కడ మనకు డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది హాలు, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్. ఓకే, పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, ఈ విధంగా ఉంటుంది. ఓకే రైట్, ఇది కంప్లీట్ వ్యూ. ఇక్కడ విండో ఉంది మనకి, ఇక్కడ కూడా విండో ఉంది. హాల్లో టోటల్గా 2 విండోస్ ఉన్నాయండి వెంటిలేషన్కి. ఓకే, ఇది వచ్చేసి టీవీ యూనిట్, టీవీ పెట్టుకోవడానికి. ఆల్రెడీ వీళ్ళు సెల్ఫ్ సెట్ చేశారు. ఓకే, ఇది చూద్దాం మనం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, స్మాల్ బెడ్రూమ్ అండి, ఇలా కనిపిస్తుంది మనకి. ఓకే రైట్, సెల్ఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుండి బయటకు వస్తే ఇది రైట్ సైడ్లో కామన్ బాత్రూమ్. ఓకే, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. రైట్, ఇలా కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్. వ్యూ చూసుకోండి, 2 విండోస్ ఉన్నాయి. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, ఇక్కడ నుండి చూసుకుందాం మనం. రైట్, ఇక్కడ నుండి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుండి బయటకు వెళ్తే రైట్, ఇది హాల్ వ్యూ. ఓకే, ఇప్పుడు మన కిచెన్ ఎలా ఉందో చూద్దాం. ఈ ప్లేస్లో మనకు డైనింగ్ ఏరియా వస్తుంది. వాష్ బేసిన్కి ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇటు సైడ్ వచ్చేసి సెల్ఫ్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇటు సైడ్ వచ్చేసి కిచెన్, ఓపెన్ కిచెన్ అండి. సెల్ఫ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇలా కనపడుతుంది. ఇక్కడ పూజ రూమ్కి చిన్నగా సెట్ చేశారు వీళ్ళు. ఓకే, ఇలా ఉంటుంది కిచెన్ మొత్తం. ఓకే రైట్, ఇది వచ్చేసి కిచెన్కి డోర్ అండి. నార్త్ ఫేస్లో డోరు, 2 ఎంట్రన్స్ ఉంటాయి కదా, అలా ఉంటుంది అన్నమాట. రైట్, ఇక్కడ నుండి కిచెన్ నుండి మీకు వ్యూ చూపిస్తాను మళ్ళీ. ఇలా కనపడుతుంది. ఓకే, ఇలా కనపడుతుంది. ఎవరైతే స్మాల్ బడ్జెట్లో హౌస్ కావాలనుకుంటారో ఇలా కనిపిస్తుంది పార్కింగ్.
స్మాల్ బడ్జెట్లో హౌస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది సూటబుల్ అండి. అండ్ రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది అనమాట. G+1 హౌస్ కదా, రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. అండ్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఈస్ట్ ఫేస్ ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి ఈ హౌస్ చాలా సూటబుల్గా ఉంటుందండి. ఓకే, ఇక్కడ మనకు వాష్ ఏరియా వస్తుంది. పైకి వెళ్ళి హౌస్ ఎలా ఉందో చూద్దామండి. ఓకే, ఇక్కడ విండో కూడా ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. మనకి స్టేర్స్ పై నుండి రాగానే ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోరు. ఓకే, ఇది మెయిన్ డోర్ అండి విత్ టేక్ డోర్ అండ్ టైల్స్ ఫినిషింగ్ కూడా ఉంది. డోర్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఓకే, ఇది పైకి టెర్రస్ పైకి స్టేర్స్. ఓకే, అండ్ ఇలా ఎంటర్ అయితే ఇక్కడ నుండి ఇలా కనిపిస్తుంది మనకి. కింద పార్కింగ్ స్పేస్ పోతుంది కదా. సో అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి హౌస్ చిన్నగా వస్తుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి కొద్దిగా స్పేసెస్గా వస్తుందండి. రైట్, ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుండి వ్యూ ఇలా ఉంటుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇలా కనిపిస్తుంది మనకి. ఓకే, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా కూడా ఉంటుంది బాల్కనీలో. ఓకే, డైనింగ్ ఏరియా కూడా సెట్ చేసుకోవచ్చండి మనం. ఓకే, సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో అలా ఉంటుంది. ఇది వచ్చేసి టీవీ యూనిట్కి టీవీ పెట్టుకోవడానికి ఇది స్పేస్ అనమాట. ఆల్రెడీ వీళ్ళు మార్బల్ ఫినిషింగ్ ఇచ్చేసారు ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇలా కనిపిస్తుంది మనకి. ఓకే, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వ్యూ టోటల్గా. పైన ఫాల్ సీలింగ్. రైట్, ఇది కామన్ బాత్రూమ్. ఓకే, సో 2 బెడ్రూమ్స్కి 2 బాత్రూమ్స్ ఉంటాయి. ఒకటి కామన్, ఒకటి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇలా కనిపిస్తుంది మనకి. ఓకే, పైన చూసుకోండి ఫాల్ సీలింగ్ ఇలా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. స్మాల్ డ్రెస్సింగ్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ నుండి వ్యూ అండి. ఇది టోటల్గా మాస్టర్ బెడ్రూమ్ వ్యూ ఇలా కనిపిస్తుంది. ఇది స్మాల్ వర్క్ స్టేషన్. ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. సెల్ఫ్స్ చూసుకోండి. ఓకే, ఇక్కడ నుండి ఇలా కనిపిస్తుంది మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి. సో ఇందులో ఇంకా కలర్స్ వేయలేదు వీళ్ళు. జస్ట్ ఫస్ట్ కోటింగ్ అనమాట. ఈ కలర్ అంతా మనకు నచ్చిన కలర్ కూడా వేసుకోవచ్చు. వీళ్ళకి చెప్తే వేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ నుండి చూసుకోండి వ్యూ ఇలా కనిపిస్తుంది మనకి. టోటల్గా ఇది హాల్ వ్యూ అండి. ఓకే, రైట్, ఈ ప్లేస్లో మనం డైనింగ్ అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఉన్నాయి, విండో ఉంది. ఇది వచ్చేసి స్మాల్ వాష్ ఏరియా బాల్కనీలో. ఓకే, రైట్, ఇక్కడ వచ్చేసి పూజరం అండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో పూజరం సపరేట్గా ఇచ్చేసారు. ఫస్ట్ ఫ్లోర్లో పూజరం సపరేట్గా ఇచ్చేసారు. ఓకే, ఇది వచ్చేసి టోటల్గా కిచెన్. ఓకే, ఇలా ఉంటుంది. సెల్ఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ కిచెన్ నుండి వ్యూ ఇలా కనిపిస్తుందండి మనకి. ఓకే, రైట్, బ్యూటిఫుల్ లొకాలిటీ అండి. ఏరియా బాగుంది. ఆల్ న్యూ కన్స్ట్రక్షన్స్ మనకు వీడియోలో కనపడుతున్నాయి. ఓకే, ఓపెన్ టెర్రస్ ఎలా ఉందో చూపిస్తాం మీకు. పైన టెర్రస్ ఎలా ఉందో చూపిస్తాం మీకు ఇప్పుడు. ఓకే,
రైట్, ఇది వచ్చేసి టెర్రస్ అనమాట. మనకి ఇటు సైడ్ మనకి ఆర్చ్ ఉంది. ఓకే, మనం బయట నుండి చూసాం కదా, బ్యాక్ సైడ్ ఉండే ఆర్చ్ ఇలా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ టెర్రస్ అండి. ఓకే, 2 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి ఇక్కడ, అంతే. 2 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయండి ఇక్కడ, అంతే. ఒకటి మంజీరా వాటర్కి, ఒకటి బోర్ వాటర్, ఒకటి మంజీరా వాటర్కి, ఇంకొకటి వచ్చేసి బోర్ వాటర్. ఓకే, ఇక్కడ స్మాల్ వాష్ ఏరియా కూడా ఉంది. ఓకే, అండ్ చుట్టూ చూసుకోండి, లొకాలిటీ ఇలా ఉంటుంది. రైట్, ఒక వేస్ చూశారు కదా, ఈస్ట్ ఫేస్ 134 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్ అండి. ఈ హౌస్ ఎలా ఉందో లోపల చూసాం కదా మనం. రైట్, ఈ హౌస్ కొనాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి. రైట్, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ BMS ప్రాపర్టీస్ అని ఫర్ మోర్ ప్రాపర్టీ వీడియోస్. అండ్ ఒక వేస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్.